చూసారు కదండి షీట్ మీద వినాయకుడు. ఇది మన జూట్ మీద ఎంత చక్కగా పడుతుందో చూడండి. అసలు ఫస్ట్ ప్రెస్ చేయిస్తున్నాను. కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే క్రాస్ ఉండకూడదు. చాలా చక్కగా పొజిషన్లో పెట్టుకుంటే క్లారిటీగా వస్తుంది ప్రింట్. ఫస్ట్ టైం ప్రెస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం కంప్లీట్ అయ్యాక ప్రాసెస్ అంతా సెకండ్ టైం మీరు చూద్దరు. ఫస్ట్ టైం అయిపోయింది దుర్గా గారు ప్రెస్ చేయడం. ఇదిగోండి, కొంచెం గ్యాప్ ఇస్తాం 1 or 2 minutes. చూడండి ఇక్కడ నీట్గా సాఫ్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నమాట. క్లియర్ అయిపోయాక షీట్ తీసేస్తారు ఒక్క 1 or 2 minutes. చూడండి ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం మేము చేయడం కాబట్టి కొంచెం టైం టేకిన్. తర్వాత ఇదే కంటిన్యూ అవుతున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. చూసారండి క్లారిటీగా నీట్గా వచ్చింది వినాయకుడు. చాలా బాగుందండి, మల్టీ కలర్లోనే. అసలు అసలు డైరెక్ట్గా చూస్తుంటే ఇంకా చాలా చాలా బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు రెండోసారి ఒకసారి ప్రెస్ చేయండి దుర్గా గారు. జూట్ మీద కాబట్టి ఇలా 2 సార్లు ప్రెస్ చేస్తున్నామండి, ఎందుకంటే డ్యూరబిలిటీ ఉండాలి. రఫ్ అండ్ టఫ్గా వాడినా అసలు ప్రింట్ చెదరకూడదు అనమాట. దాని గురించి అని 2 సార్లు ప్రెస్ చేస్తున్నాం. ఇదిగోండి సెకండ్ టైం ప్రెస్ చేసా, కలర్ కూడా ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. ఇలా వినాయక చవితికి కానీ కావాలంటే మీకు ఎక్కడైనా ఈ వినాయకుడు బాగున్నాడు అనిపిస్తే అది పీడిఎఫ్ పెట్టారంటే చాలండి, మన బ్యాగుల మీద మనం చక్కగా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా అసలు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి చాలా డీటెయిల్గా చెప్తున్నా.